ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమాలు, వేదాలలో ఉండే నిగూఢ భావాలని ప్రకటన చేయటం, ప్రధానంగా జన్మాంతరం ఉందా లేదా అనే విషయం పైన అనేక మందికి అనేక రకాల సంశయాలు ఉన్నాయి. వాటినన్నిటికీ సమాధానాలుగా వేదాలలో ఎక్కడెక్కడ కృష్ణయజుర్వేదం కానీ, సామవేదం కానీ, శుక్లయజుర్వేదం కానీ, ఇట్లా వేదాలలో ఎక్కడెక్కడ సమాధానాలు ఉన్నాయి అనే విషయాలపైన విచారణ జరుగుతోంది. దాంట్లో శుక్లయజుర్వేదానికి సంబంధించినటువంటి ఒక మంత్రం చూసినట్లయితే, అగ్నేనయ సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ భజనాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాడమేన భూయిష్ఠాంతేన మౌక్తిం విధేమ. అగ్నిదేవుణ్ణి గురించి మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాడు ఇట్లా, మహాత్మా, నీవు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు సర్వజ్ఞుడివి, నీకు తెలియని విషయాలు లేవు కదా, మా పాపాలన్నిటి కూడా నువ్వు పోగొట్టగల సామర్థ్యం నీకే ఉంది. మా దగ్గర మానవ జన్మ, మేము మానవ జన్మలో ఉన్నప్పుడు ఏదైనా అపరాధాలు, అజ్ఞానం తద్వారా చేసి ఉండొచ్చు. వాటినన్నిటినీ పోగొట్టమని నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. చూడండి, మనం ప్రార్థించాలి దేవతల్ని. ప్రార్థన కూడా నేను చెయ్యను అని అన్నాడు అనుకోండి, వాడికి ఎవరి అనుగ్రహం కలుగుతుందండి? ఏమీ కోరక, ఏమీ చెప్పక, ఏమీ చెయ్యక, ఏమీ ఇంట్లో నేను కూర్చుంటాను అంటే అన్నీ నాకు సిద్ధించాలి అంటే అది ఎవరికైనా జరిగినట్టుగా కనపడుతుందా? లేదు కదా. అందుకోసమని ఆ దేవుడిని ఆ రకంగా ప్రార్థిస్తున్నాడు. నాకున్నటువంటి జుహురాణం ఏనహ, కుటిలమైనటువంటి పాపం, అనేక రకాలుగా అధర్మాలు, అసత్యాలు, అన్యాయాలు, ఇలాంటివన్నీ ఆచరించినప్పుడు వచ్చినటువంటి పాపాలు ఉంటాయి కదండి. వాటినన్నిటినీ కూడాను పోగొట్టమని ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రంలో. ప్రార్థించి సన్మార్గాన్ని చూపించి నన్ను ఉత్తమ మార్గంలో, నన్ను ఉత్తమలోకాలకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు. ఆ తర్వాత మరొక మంత్రం కూడాను ఈ శుక్లయజుర్వేదానికి సంబంధించిందే. తం విద్యా కర్మణి సమన్వారభేతే పూర్వప్రజ్ఞాచ అని అతనికి వెనకాల పూర్వప్రజ్ఞ కూడా వెనకాల ఉంటుందటండి, విడిచిపెట్టదు, ఎప్పుడు కూడా మన్నే ఉంటుంది. చూడండి, మన వేదాలు అధ్యయనం చేస్తున్నాం, ఈ వేదాలన్నీ కూడాను మన వెంటనే కాపాడుతూ మన వెనకాల ఉంటాయి. అదే ఒక ప్రసంగంలో అరణ్యాల్లోకి మళ్ళీ తిరిగి ఒకసారి చూడాలని అనుకుంటున్నాను అని సీతమ్మవారు అంటారు రాముడితో. అది ఒక నాటకంలో ఒక మహానుభావుడు రాశాడు. అప్పుడు ఆయన ఆవిడకి అనేక రకములైనటువంటి మంత్రోపదేశాలు చేసి నిన్ను కాపాడుతుంటాయి అని చెప్పి పంపించినట్టుగా దాంట్లో కనపడుతుంది. అంటే ఆ మంత్రములన్నీ కూడాను మన వెనకాల ఎప్పుడు కూడాను రెడీలో ఉంటాయి కాపాడటం కోసం అని. ఆ రకమైనటువంటి ఆ మంత్ర శక్తి అవన్నీ కూడాను మనలో ఉండాలి. కాబట్టి వీటి వలన నువ్వు మమ్మల్ని ఉత్తమలోకాలకు తీసుకెళ్ళు అని ఆ విద్యా కర్మలు రెండు కూడా మన వెనకాల వచ్చేవి. ఆ రెండే భగవద్ ఉపాసన, భగవత్ ప్రార్థన, భగవద్ అనుగ్రహం, అలాగా కర్మానుష్ఠానాలు, వాటి వల్ల వచ్చే పుణ్యం, అవి మానవుడిని వెనకాల వచ్చేవి అవే కానీ ఇంతకంటే వచ్చేవి ఏం లేవు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ జన్మ పొందాలి అంటే స్వర్గాది లోకాలలో మరి ఏమండి ఆ శరీరం అంతా అక్కడ తయారవుతుందా? అది ఇక్కడి నుంచి మనం పట్టుకెళ్ళాలా? ఏమన్నా సామాను పట్టుకెళ్ళాలా? బ్యాగ్లో వేసుకెళ్ళటం మంచిదా, లేకపోతే అక్కడే దొరుకుతాయా, అక్కడే కొనుక్కోవచ్చా, అసలు ఏమిటి అనేటటువంటి చర్చలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అంటే అన్నారు, అక్కర్లేదయ్యా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. శరీరానికి సంబంధించినటువంటి సామగ్రి అంటే పంచభూతాలే కదండి. పంచభూతాలు లేని చోట ఎక్కడ ఉంటుంది అసలు? మన శరీరం భౌతిక శరీరం కనపడుతోంది అంటే పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలతోనేగా ఏర్పడినటువంటి శరీరం ఇది. పాంచభూతిక శరీరం అంటారు. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి ఇక్కడి నుంచి వాటిని మనం సంచిలో వేసుకుని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏం లేదు.
మరి ఏం తీసుకెడతావు అంటే ఈ శరీరంలో ఉంటూ తద్వారా ఏ విషయాలను నిరంతరం వాడుకుంటానికి సంపాదించుకోవటానికి ఏ ఇంద్రియాలైతే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉంటాయో అవి మాత్రం ఎప్పుడూ మన వెనకాల వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి అర్థం వేట్లతో మళ్ళీ తిరిగి ఆ శరీరంలో కొత్తగా తయారయ్యేటటువంటి శరీరంలో వేట్లు మళ్ళీ ప్రవేశపెడతాడు. వాడి పుణ్యానుగుణంగా మళ్ళీ మొత్తం లోకాల్లోకి చేరతాడు అని ఈ మంత్రం కూడా చెబుతోందనమాట. ప్రాణాపానం చక్షుశ్రోత్రం వాచం మనసు సంభృతాం హిత్వా శరీరం జరసః పరస్తాతు ఆభూతిం భూతిం వయమశ్నవామహే అని అన్నాడండి. వాడు ప్రాణాపానాలు అంటే ప్రాణాపానం యానోదాన సమానాలు పంచవృత్యాత్మకమైనటువంటి వాయువు. అలాగా చక్షుశ్రోత్రం అంటం చేత జ్ఞానేంద్రియాలు అక్కడి చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణాలు అనేటువంటి జ్ఞానేంద్రియాలు. అలాగే వాచం మనసు సంభృతాం అంటే వాక్కు కూడా చెప్పాడు కాబట్టి ఆగాగా కర్మేంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా వేట్లను తీసుకుని వేటతో పాటు మనం లోకాంతరంలోకి పెడుతున్నాం. ఆభూతిం భూతిం వయమశ్నవామహే అన్నాడండి. అక్కడికి వెళ్ళి ఆ శరీరం అక్కడ మళ్ళీ శరీరం తయారవుతుంది. ఆ శరీరంలో వీటన్నిటి ప్రవేశపెట్టుకుని వాడు అక్కడ మళ్ళీ సంచరిస్తూ తిరుగుతూ అక్కడ ఉండే భోగాలన్నీ కూడాను అనుభవిస్తాడు. పుణ్యమైపోగానే మళ్ళీ క్షీడే పుణ్యం మర్త్యలోకం విశంతి మళ్ళీ మానవలోకంలోకి వచ్చేస్తాడు అని ఈ ప్రణాళికంతా కూడా చెబుతోంది. ఓ సందర్భంలో మహాకవి కాళిదాస్ అన్నాడు, కుమార సంభవం మహాకావ్యంలో మాట్లాడుతూ ఆయన కూడాను చెప్పిన మాట ఏంటంటే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అన్నాడండి. తాంహంసమాల శరదీవ గంగాం మహౌషధీం నక్తమివాత్మభాస స్థిరోపదేశముపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అన్నాడు. భారతీదేవికి విద్యాభ్యాస ప్రసంగం. ఆవిడ గురువుల దగ్గర విద్యాభ్యాసానికి ప్రవేశపెట్టారు. ఆవిడ ఏముందో ఊరికే గురువుగారు చెప్పడం ఆలస్యం వెంటనే ఆవిడ గ్రహించేస్తోంది. దాని గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, తాంహంసమాల శరదీవ గంగాం. శరత్కాలం వచ్చినప్పుడు గంగానదిలో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఆ సమయానికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ హంసలు వచ్చి ఆనందంగా అలాగా తరంగాల మీద అలా ఊగుతూ ఊగుతూ తిరుగుతూ ఉంటూ ఉంటాయి. మళ్ళీ ఈ హంసలు వర్షాకాలం రావు. ఎందుకంటే వర్షాకాలం మహావేగంతో బురదతో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది నది. అప్పుడు అవి రావు. శరత్కాలం రాగానే వస్తాయి. కానీ ఈ హంసలకి శరత్కాలం వచ్చేసింది, గంగలో నీళ్లు బురద పోయింది, తరంగాలు కూడా తగ్గినాయి, స్వచ్ఛంగా ఉన్నాయి, మీరు రావచ్చు అని ఎవరైనా ఆహ్వానం పంపారంటారా? ఎవడు పంపిస్తాడు? ఎవడికి పట్టింది? ఎవడికి కావాలి? కానీ మరి వాటికి ఎట్లా తెలుస్తుందో తెలియదండి. అనుకోకుండా ఆ సమయానికల్లా అవి అక్కడికి వచ్చేస్తాయి. అదనమాట జన్మాంతర సంస్కారం వాటికి కూడా ఉందన్నమాట. తాంహంసమాల శరదీవ గంగాం మహౌషధీం నక్తమివాత్మభాస. హిమవత్ పర్వతాలలో జ్యోతిర్లతలని ఉంటాయిట. అవి పగటిపూట మామూలుగానే ఉంటాయి, ఏదో కాడల్లాగా ఉంటాయన్నమాట. కానీ రాత్రిపూట అవి భగ్గున వెలుగుతాయిటండి. అంటే సూర్యుడు పోతూ పోతూ అస్తమిస్తూ అస్తమిస్తూ తన కాంతిని ఆ లతల్లో పెడతాట. ఆ అరణ్యాల్లో ఆ లతలు చాలా బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంటాయి, ట్యూబ్లైట్లాగా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎవరు వెలిగించారు? అక్కడ స్విచ్ ఉందా? అక్కడ ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఏమైనా పెట్టాడా? ఏం చేశాడని వెలుగుతున్నాయండి. పగటిపూట వెలగవే, రాత్రిపూట ఎందుకు వెలుగుతాయి ఏమో తెలియదు మరి. అంతే, ఆ టైం వచ్చినప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. తాంహంసమాల శరదీవ గంగాం మహౌషధీం నక్తమివాత్మభాస స్థిరోపదేశముపదేశకాలే. ఆ గురువు ఉపదేశించడం ఆలస్యం అంతే, చెప్పంగానే మొత్తం విద్యలన్నీ అలా వచ్చేస్తున్నాయన్నమాట. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నాడండి. ఆయన కూడా ఈ మాట చెప్పాడు. ఈ ఈశావాస్య మంత్రం చెప్పినటువంటి మంత్రాలు శుక్లయజుర్వేద మంత్రాల్లో ఏ రహస్యం ఉందో ఆ రహస్యాన్ని ఆయన కూడా చెప్పాడనమాట. జన్మాంతరంలో అతను అనుకున్నాడు కదా, పూర్వం దేవ అపరేణానుపశ్యన్ జన్మభి జన్మాన్యపరైః పరాణి వేదాని దేవా అయమస్మీతి మాం అహగుం హిత్వా శరీరం జరసః పరస్తాతు అని అనుకున్నాడు కదా. నాకు అనిపిస్తోంది నిజంగా ఇంత విజ్ఞానం హఠాత్తుగా, అంటే
క్లాసులో సహజంగా అందరూ ఉంటారండి. 10 మంది, 15 మంది, 20 మంది సుమారు అనుకుందాం. గురువు ఉపదేశం చేసేటప్పుడు అందరికీ సమానంగా క్లాస్ చెప్తాడు. ఒకడి మీద దృష్టిలో పెట్టుకుని చెప్పడు. అందరూ వింటూ ఉంటారు. ఒకసారి చెప్పంగానే గ్రహించేటటువంటి మేధావి ఒకడు ఉంటాడు. దాంట్లో 2 సార్లు చెబితే గ్రహించేవాడు మరొకడు ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా బండముద్ద నిద్రపోతూ ఉంటాడు. వాడు కదలడు అసలు. ఎవరు వాడిని వినొద్దన్నారు? వాడికి చదువు రాకూడదు అని దురుద్దేశ్యమైన మేస్టారికి ఉందా? లేదే. వీడికి వెంటనే ఒకేసారి చెప్పంగానే రావాలి అని ఆయన ఏమైనా సంకల్పించాడా? వాళ్ళ సంస్కారం అన్నమాట. వాళ్ళ మనస్సు ఉంది చూసారా, ఆ గ్రహణ అది లాగేస్తోంది. అట్లా ఆయన చెప్పంగానే అలా అర్థం చేసుకునే శక్తి వాడి జన్మాంతర సంస్కారం వాళ్ళలో ఉందన్నమాట. అంటే ఆ జన్మాంతరంలో విద్య వాడికి రావడానికి రెడీగా ఉందన్నమాట. వాడు అభ్యసించి అలాగా స్వాధీనపరుచుకుని విద్యని వాడు శరీర త్యాగం చేశాడు. వెంటనే మళ్ళీ ఈ జన్మలో అవి వాడికి అలా ఉద్బుద్ధమవుతూ ఉంటుంటాయి. చెప్పడం ఆలస్యం అలా వచ్చేస్తూ ఉంటుంటాయి అన్నమాట. అంతే. దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? జన్మాంతరంలో వీడు బాగా అధ్యయనం చేశాడు, చదువుకున్నాడు అనే విషయం జన్మాంతరాన్ని ముందన్న సంగతి మనం నిర్ణయించుకోవాలా అక్కర్లేదా? లేకపోతే క్లాసులో సమానంగా అందరూ కూర్చున్నప్పుడు కొంతమందికే చొప్పున రావడం, కొంతమందికి లేకపోవడం, ఈ తారతమ్యాల గురించి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు దీనికి? మేస్టార్ ఏం బాధ్యుడు కాదే. ఆయన సమానంగానే అందరికీ చెప్పాడు. వీడికి ఎక్కువ ముందు రావాలని ఆయనకేమీ ఆలోచన లేదు. వీడికి రాకూడదనే దురుద్దేశం అంతకంటే లేదు. లేకపోయినప్పుడు మరి ఎలా వీడికి రావటం లేదు, వాడికి వస్తుంది అంటే జన్మాంతర స్ఫూర్తి అంతే. ఆ సమయానికి అది ఆవిర్భవిస్తూ ఉంటుందన్నమాట. అదే అన్నాడు కాళిదాసు కూడా ఇదే మాట మాట్లాడాడు. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా, జన్మాంతరంలో ఉన్న విద్యలన్నీ కూడా వాళ్ళకి అలా స్వాధీనం అవుతాయి కదా అని అంటాడనమాట. అందుకోసమని మనం జన్మాంతరం ఉంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి కానీ అంటానికి లేదు కదా, లేకపోతానికి. అదే ఒక ప్రసంగంలో ఒకచోట ఒక దరిద్రుడు, పాపం ఏమీ లేదండి, అతను కాలం గడుపుకుంటున్నాడు. అతనుకు చాలా చిన్న స్థలం ఒకటి ఉందిట. దాంట్లో ఏదైనా కూరగాయలు పెట్టుకుంటాడు. అవి పండినవేవో తింటూ ఉంటాడు. చాలా తక్కువ స్థితి అనుకోండి. దాంట్లో అతను పొట్లకాయలు పెడతాట, పొట్ల తోట అన్నమాట. అవి అమ్ముకుని తద్వారా వచ్చినటువంటి సొమ్ము తింటూ ఉంటాడు. వాడు అనుకున్నట్ట, ఆ అమ్మే చోటు మహారాజుల బజార్లు చాలామంది పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు మేడలు అన్నీ ఉంటాయి కదండి నగరంలో. అక్కడికి వెళ్ళినప్పుడు వాడు అనుకుంటాట, అయ్యో నేను కూడా గొప్ప ఐశ్వర్యవంతుడిని అయినట్టయితే నేను ఎంతో దానాలు చేసేవాడిని, నాకు ఇప్పుడు చేయటానికి లేదు కదా, నేను దరిద్రుడిని కదా అని పాపం వాపోతూ ఉండేవాట, అనుకుంటూ ఉండేవాట. ఒక రోజున ఎవరో ఒక ఆయన తటస్థపడ్డాడు. ఆయన మహర్షిలాగా ఉన్నాడండి, మారువేషంలో ఉన్నాడు. అంటే మహాత్మా తమరు ఎవరో తెలియదు అని అంటూ మాట్లాడేట. ఏమిటి నాయనా నీ సందేహం ఏమిటి, నీ కోరిక ఏమిటి, నువ్వేం చేస్తూ ఉంటావు ఏమిటి అన్నీ అడిగేటండి. అడిగితే నా పరిస్థితి అండి, ఏదో పొట్లకాయలు కాయించుకుంటాను, దాంట్లో ఎంత వస్తే అంత ఏదో అలా బతుకుతున్నాను నేను. వీళ్ళందరూ గొప్ప గొప్ప మహానుభావులు, వాళ్ళు దానాలు చేయరు. నేను కనుక గొప్పవాడిని అయినట్టయితే దానాలు చేసేవాడిని, చేద్దామని నాకు ఉంది అంటూ ఏదో చెప్పాట. అంటే అన్నట్టయినా నీకు ఆ సంకల్పం అనవసరం రా, ఆ స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు మారిపోతావు. లేదండి మారనండి, తప్పకుండా చేస్తానండి అన్నట్ట. అంటే అయితే ఓ పని చేయమన్నట్ట, ఏదైనా కొద్దో గొప్ప దానం చేయరా అన్నట్ట. అయ్యా అసలు లేదండి నాకేమీ చేయటానికి, ఎలా చేస్తానండి అన్నట్ట. ఏం చేస్తూ ఉంటావు అంటే పొట్లకాయలు అమ్ముకుంటా అన్నట్టు. పొట్లకాయలు 10 పొట్లకాయలు పోని ఒక పొట్లకాయ దానం చేయరా, అది కూడా చేస్తే ఎలాగండి, ఏం బతుకుతాను, సగం ముక్క చేయరా పోనీ. సర్లేండి అట్లాగే మీరు చెప్పినట్టు చేస్తారండి అన్నట్టండి వాడు. సరే సగం ముక్కే దానం చేసేటండి. ఆ మహర్షి చెప్పిన ప్రకారంగా జన్మాంతరంలో వాడు ఈ జన్మలో ఎవరో పాపం దరిద్రుడు, అతను ఏ జాతి వాడో ఏమిటో తెలియదు. సరే అలా ఉంచండి, ఎవరైతే ఏముంది దరిద్రుడు, అది మనం కావాల్సిన మాట అది ఒక్కటే. వెంటనే వాడు మహారాజు అయినట్టండి తర్వాత జన్మలో. అసలు వాడికి జన్మే లేకపోతే మరు జన్మలో మహారాజు అవటం ఏంటండి? వాడు అయిన తర్వాత ఐశ్వర్యం బాగా సమృద్ధిగా వచ్చింది. ఆ మహర్షి యొక్క అనుగ్రహం ఉంది.
జన్మాంతరంలో నువ్వు మళ్ళీ చెయ్యవు అని అన్నాడు ఆయన. అంటే పూర్వజన్మలో ఫలానా, ప్రస్తుతం నేను కొద్ది పొట్లకాయ ముక్క దానం చేయటం చేత మహారాజునైనాను అనే స్మృతి అతనికి ఉంది ఆ మహర్షి యొక్క దయ వల్ల. అప్పుడు వాడు ఏం చేసేటంటే, ఏదో ఇంత ముక్క దానం చేస్తే నేను రాజునైనాను, మళ్ళీ ఇప్పుడు పొట్లకాయల కట్టలు కూడా నేను ఇవ్వగలను, ఇవి ఇచ్చినట్టయితే నేను మహారాజు చక్రవర్తినో ఏదో అయిపోతాను అని చెప్పి కట్టలు తెప్పిస్తున్నాడు. డబ్బులున్నాయి, తెప్పించాడు. అందరినీ బ్రాహ్మణులు పిలుస్తున్నాడు. లైన్లో నుంచున్నారు బ్రాహ్మలు, అందరికీ కూడా పొట్లకాయలు వరుసగా ఇవ్వడం మొదలెట్టాడు. దాంట్లో గాలమ మహర్షి, ఇదివరకు వచ్చినటువంటి మహర్షి, ఆయన కూడా దాంట్లో ఉన్నట్టు ఆ లైన్లో. వాడికి తెలియదు కదా ఆయన ఎవరో, మారువేషంలో ఉన్నాడు. సరే అందరినీ అడుగుతున్నట్ట, అంతకి ఇంతైతే ఇంతకి ఎంత అవుతుంది అని అడుగుతున్నట్ట, ప్రతివాడికి ఇస్తూ. వాళ్ళకేం తెలుసు ఆ మాటకు అర్థం? సరే ఏదో వింటున్నారు, ఎవరి దారిని వాళ్ళు, ఎవరికి ఇచ్చిన పొట్లకాయ కట్ట తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ గాలమ మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికల్లా అంతకి ఇంతైతే ఇంతకి ఎంత అవుతుంది అని వీడిని కూడా అడిగితే అన్నట్ట ఇంతకి అంతే అవుతుంది అన్నట్టు. ఈయన, అమ్మ నువ్వు ఎవరివో మహర్షి ఉంటావు అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నట్ట. కంటే ఎమరండి అంటే, నేనేరా, అప్పుడు నువ్వు దరిద్ర స్థితిలో ఉన్నావు కదూ? అవునండి మీరే వచ్చారు అన్నట్ట. ఏంటిరా నువ్వేం చేస్తున్నావురా ఇప్పుడు? నువ్వు ఏమీ లేని సమయంలో పొట్లకాయ ముక్క దానం చేయరా అని చెప్పాను. ఐశ్వర్యం ఉండి మహారాజు అయ్యి మళ్ళీ తిరిగి పొట్లకాయలు దానం చేస్తావా? నీ దానికి తగినటువంటి దానం చేయాలక్కర్లేదా? నీ ఐశ్వర్యాన్ని తగ్గట్టుగా ఉండాలక్కర్లేదా? మళ్ళీ పొట్లకాయలు దానం చేస్తావురాట. అందుకనే మళ్ళీ ఇంతకీ అంతే అవుతావు, మళ్ళీ తిరిగి ఏమీ లేనివాడు అయ్యి మళ్ళీ ఇంత పాకలో కాపురం చేస్తూ మళ్ళీ చిన్న స్థలంలో మళ్ళీ పొట్లకాయలు పెట్టుకుంటూ బతుకుతావు అని చెప్పాడు మళ్ళీ ఆయన. ఏమిటండి ఈ కథలన్నీ? ఇవన్నీ అప్రమాణాల? రామాయణ మహాత్మ్యంలో ఉంది ఈ కథ, అంటే స్కాంతకుమార చరిత్రలో వాటిల్లో ఉందన్నమాట. అంటే వేదాలన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే దానం మహిమ. అలాంటి వాటిని మనం అంటే ఎవరికి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలోనే వాడు దానం చేయాలి. అంతేగాని నేను మళ్ళీ తిరిగి పొట్లకాయలే ఇస్తాను అంటే మళ్ళీ పొట్లకాయలు ముక్కలు అమ్ముకునేటటువంటి గతే మళ్ళీ పడుతుంది అనమాట మనకు కూడాను. తగినటువంటి పరిస్థితిలో మనం కూడా దానం చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తక్కువ స్థాయిలో కొద్దో గొప్ప ఉన్న దాంట్లో వాడి చేత దానం చేయించాడు. జన్మాంతరంలో వాడు ఎంతో గొప్ప ధనికుడైనాడు. జన్మాంతరం ఉంటే ఈ దాన ప్రభావం వలన వాడు ధనికుడు అవుతాడా లేకపోతే అవుతాడా? అందుకోసమే ఆ మంత్రాలన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే, పూర్వం దేవా అపరేణానుపశ్యం జన్మభి జన్మాన్యపరైః పరాణి వేదాని దేవా అయమస్మీతి మాం. జన్మాంతరంలో నేను ఫలానా వాడినై ఉంటాను, నాకు అనిపిస్తోంది ఇప్పుడు అని అనుకుంటున్నాడు. నీ దొరికి నేను అధ్యయనం చేసి ఉంటాను, అందుకోసం నాకు ఈ బండి కూడా స్ఫురించినాయి, నాకు మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ నేను వీటన్నిటిని మళ్ళీ అధ్యయనం చేస్తున్నాను, నన్ను ఈ ఉత్తమ లోకాల్లోకి తీసుకెడతాయి అనేటువంటి వేదాని దేవా అయమస్మీతి మాం అహగుం హిత్వా శరీరం జరసః పరస్తాతు అని అంటున్నాడండి. అని ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడా మనం విన్నట్టయితే వేదాలలో మనకేం తెలుస్తోంది? కర్మలు, ఉపాసన, జ్ఞానం, యోగము, తపస్సులు, ఇవన్నీ కూడాను ఉత్తమలోక ప్రాప్తికి సాధనాలన్నీ. అలాంటి వాళ్ళు మహాత్ములు చాలామంది అనేక లోకాలకి వీళ్ళు ఇక్కడి నుంచి వెడుతూ ఉంటుంటారని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్ని ప్రమాణాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని వేదవాక్యాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, వీటిల్లో ఇంకా విచారణ చేసిన దగ్గర నుంచి అనేక విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి అన్నమాట. కాబట్టి అలాంటివన్నీ ఉంటుండగా మనకి ఎవరో చార్వాకులు చెప్పినటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా అవివేకం. చార్వాకులని ఒక శాస్త్రాల్లో వాళ్ళు కూడా ఒక తెగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమిటి తెలుసా అండి? ప్రత్యక్షం ఒకటే ప్రమాణం అనుకునేటటువంటి మతం వాళ్ళు. అంటే వాళ్ళు యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అని వాళ్ళ సిద్ధాంతం అండి. ఈ శ్లోకం వాళ్ళ సిద్ధాంతాన్ని చెబుతుందన్నమాట. వాళ్ళు ఏమంటారంటే, యావజ్జీవేత్ సుఖం జీవేతు, అబ్బాయి నువ్వు ఉన్నంతకాలం సుఖంగా ఉండు, రుణం కృత్వా ఘృతం పిబేతు, నీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తీసుకో, అవతల పక్కన డబ్బు కావాల్సినవన్నీ కొనుక్కో, నెయ్యి, సరుకులు అన్నీ తెచ్చుకో, శుభ్రంగా తినేసి. ఆ తర్వాత వాడు వచ్చి నిన్ను అడిగాడనుకో, నా దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి, నువ్వు ఇచ్చావు, నేను కొనుక్కున్నాను, తినేసాను, ఇంకా నా దగ్గర ఏం లేదు, నేను ఇవ్వడానికి ఏం లేదు, పోరాను అని చెప్పంతే.
తర్వాత అదేమిటిరా నీకు జన్మాంతరంలో నరకం వస్తుంది అని అన్నాడు అనుకోండి, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత అని చెప్పు. తగలబెట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం ఏమిటయ్యా? వెర్రి మాటలు, అర్థం లేని మాటలు. ఇదిగో ఇది వాళ్ళ మతం. ఇలా మాట్లాడటం అనేది ఉందే, ఇది చార్వాక మతం అంటారు, నాస్తికుల మతం అంటారు దీన్ని. కానీ ఇలాంటివన్నీ కూడాను మనం ఖండించి మత ప్రకారంగా వేదాలన్నీ కూడా దీని గురించి వర్ణిస్తూ ఈ రకంగా మనం చెబుతున్నాయి. మరొక ప్రసంగంలో మాట్లాడుతూ వేదాలుంటాయి. పోయినటువంటి మనిషిని గురించి మాట్లాడుతూ దివంగచ్చ అంతరిక్షంగచ్చ పృథివీంగచ్చ స్వర్గచ్చ దివంగచ్చ దిశోగచ్చ సువర్గచ్చ అని అంటూ ఇక్కడి నుంచి నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్ళవలసిందిగా నిన్ను మేము శాసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అని ఈ రకంగా పంపిస్తున్నారంటే వాళ్ళు. అంటే వాళ్ళు మంత్రప్రభావం చేత వాడిని ఇక్కడి నుంచి ఈ లోకంలోంచి ఆ లోకాలకు దివంగచ్చ సువర్గచ్చ స్వర్గలోకంలోకి వెళ్ళు, అంతరిక్షంగచ్చ అంతరిక్షలోకంలో అక్కడ ఉండేటటువంటి గంధర్వులు, కిందరులు, కింపురుషులు అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ గంధర్వలోకం ఉంది చూసారా, అది చాలా గొప్ప లోకం అన్నమాట. ఆ లోకంలో ఎప్పుడు గానం జరుగుతూ ఉంటుంది. ఆ గానం పరమేశ్వరపరంగా చేసి అనేక మంది ఉత్తమ మార్గాన్ని పొందినటువంటి వాళ్ళు చాలా గొప్పగా అనేక మంది ఉన్నారు. పరమాత్మ దగ్గర నిరంతరం గానం చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఎప్పుడు కూడా గానం చేస్తూ ఉంటుంటారని మనం వింటూ ఉంటాం కదా. అలాంటివన్నీ కూడాను పరమాత్మ అనుగ్రహానికి సాధనాలు. అలాంటి లోకాల్లోకి వెళ్ళు. దివంగచ్చ అంతరిక్షంగచ్చ పృథివీంగచ్చ, లేదు మళ్ళీ పృథివీలోకంలోకి మళ్ళీ వచ్చి ఈ లోకంలో కూడా నువ్వు ఉండొచ్చు. నువ్వు ఏ రకంగా అనుకుంటావో నీ పుణ్యానుగుణంగా ఏ రకంగా ఏ లోకంలోకి వెళ్ళడానికి నీకు అవకాశం ఉంటే ఆ లోకంలోకి నువ్వు వెళ్ళవలసింది అని మంత్రాలన్నీ కూడా ఈ రకంగా స్పష్టంగా మనకు వ్యక్తపరుస్తున్నాయండి. చివరిలో ఉంటుంది అపోవా గచ్చయది తత్ర తే హితమోషధీషు ప్రతిష్ఠా శరీరై అని ఉంటుంది. అపోవా గచ్చ, నీళ్లలో గల్లా నువ్వు వెళ్ళవాయా అంటే నీళ్లల్లోంచి వర్షధారల ద్వారా భూలోకంలోకి వచ్చి ఆ నీళ్లు తాగితే ఆ నీళ్లలో కూడా తద్వారా మానవుడికి శుక్రశోణిత రూపంగా మారిపోయి మళ్ళీ తిరిగి స్త్రీ పురుషుల యొక్క సంబంధం వలన మళ్ళీ జన్మ వస్తుంది. అలాగా అన్నమాట దానికి అర్థం. ఆ ఉదకాలలో ఉంటారన్నమాట వాళ్ళు. ఆ రకంగా ఔషధుల్లో ఉంటారు. ఆ రకమైనటువంటి జీవరాశి అంతా దాంట్లో ఉంటుందన్నమాట. పరమ పవిత్రమైనటువంటి జీవులందరూ కూడాను ఆ రకంగా వస్తారు అని మనకి ఎన్నో దృష్టాంతాలు, ఎన్నో మంత్రాలని కూడా మనకు చెబుతున్నాయి. అపోవా గచ్చయది తత్ర తే హితమోషధీషు ప్రతిష్ఠా శరీరై. నువ్వు ఎక్కడ ఉండాలని, ఏ లోకంలో ఉండాలని నీకు అనిపించినట్టయితే పుణ్యానుగుణంగా మానవలోకం ఉందనుకోండి, ఉభాభ్యాం మనుష్యలోకం అని చెబుతుందండి. అంటే పుణ్యపాపాలు రెండూ కూడా కలిస్తే మానవలోకంలో మనం పుడతాం. అంటే మనకు కాసేపు పుణ్యఫలం సుఖం ఉంటుంది, పాపఫలం దుఃఖం కూడా ఉంటుంది. కాసేపు ఆనందంగా ఉంటాం, కాసేపు దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. రెండు మిశ్రితంగా ఉంటాయి అన్నమాట మానవలోకంలో. అది నరకలోకం ఉందనుకోండి, అది కేవలం ఇక సర్వాత్మన దుఃఖమే అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ వాడి పరిస్థితి పాపం దారుణంగా ఉంటుంది. ఆ లోకంలోకి వెళ్లకుండా ఉండాలి అనేటట్టయితే మనం ఈ లోకంలోనే ఇప్పుడే మనం జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా అత్యవసరమై ఉంటుంది. మానవ జన్మ మళ్ళీ రాదు. శంకర భగవత్పాదులు మాట్లాడుతూ వివేక చూడామణి గ్రంథ ప్రారంభంలో జంతువునాన్న రజర్మదుర్లభమతఃపుంస్తం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరతా విద్వత్తమత్మాత్పరం ఆత్మానాత్మవేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మసుకృతి పుణ్యర్వినా లభ్యతే అని అంటూ ఈ మానవ జన్మను చాలా గొప్పగా వారు ప్రశంసించి ఉన్నారు. అటువంటి మానవ జన్మలో మనం ఉంటున్నాము అంటే ఈ వేదశాస్త్రాలన్నింటినీ కూడాను ఆధారంగా చేసుకుని ఉత్తమ లోకాల్లోకి వెళ్ళటం కోసమని ప్రయత్నాలు చేసుకోవడం చాలా అత్యుత్తమమైనటువంటి విషయం. ఈ ఎపిసోడ్లో ఇంకా కొన్ని విశేషాలు తర్వాత ఎపిసోడ్లో కూడా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మాట్లాడతాను. స్వస్తి.